చూసారా రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ అనురాజ్. ఈరోజు మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు అయితే అందరికీ నచ్చే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ బిర్యానీ రెసిపీ. ఇప్పుడైతే ఈ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఎండ్ చేయాలో కూడా చూసేయండి. అయితే తొక్క తీసి నీట్గా కడిగి పెట్టుకోండి. ఇప్పుడైతే ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. చాలా పల్చగా కోసుకోండి, కనిపిస్తుంది కదా మీకు వీడియోలో క్లియర్గా. మీకు వీలైనంత పల్చగా కట్ చేసుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి బాగుంటాయి. బిర్యానీలో ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. ఈ విధంగా అయితే పల్చగా కట్ చేసి పెట్టుకోండి ఆనియన్స్. వీటిని ఒక్కసారి ఇలాగా అనుకోండి, ఈ పొరలు అనేవి వీడి ఇంకా పల్చగా అవుతాయి. అప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి, చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది. చూసారా, ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా చీలికలుగా చేసుకోండి. చాలా పల్చగా చూసారా, నీట్ గా వచ్చేసాయి. ఇలా పిసుక్కోవటం వల్ల ఆనియన్స్ అనేవి సన్నగా వీడి చాలా బాగుంటాయి అన్నమాట. చూడడానికి బాగుంటాయి, ఫ్రై అయినప్పుడు కూడా బాగుంటాయి. ఇప్పుడైతే టైం వేస్ట్ చేయకుండా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని వేపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మీరు బిర్యానీ ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో ఆ పాట్ లోనే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. ఎందుకు చెప్పండి, మళ్ళీ మనమే కదా తోముకోవాలి, అందుకే కొంచెం తక్కువ గిన్నెలు వాడుకుందాం. ఆయిల్ వేసుకోండి. పాన్ హీట్ అయ్యాక కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్ మళ్ళీ మనం బిర్యానీలో వాడతాం కాబట్టి వేస్ట్ ఏం అయిపోదు. కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయొద్దు. అలా వేయటం వలన ఆనియన్స్ మెత్తపడిపోయి క్రిస్పీగా అనేవి రావు. ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేయండి, అప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూసారా, ఆయిల్ చిటపట్లు ఆడుతుంది చూసారు కదా. ఈ విధంగా హీట్ అయ్యాక ఇలా వేయండి. బిర్యానీలోకి ఎన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపి చూసారా, ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక వీటిని వేపుకోండి. హై ఫ్లేమ్ లోనే వేయించండి, సిమ్ లో పెట్టద్దు. సిమ్ లో పెడితే కూరకు మగ్గిపోయినట్టు మగ్గిపోతాయి, మెత్తగా క్రిస్పీగా రావు. ఈ విధంగా కలుపుతూ అడుగు మాడకుండా ఈ ఆనియన్స్ ని వేపుకోండి. మీరు మీ ఇంట్లో చాలా రకాలుగా బిర్యానీ ప్రాసెస్ అనేది చేయొచ్చు. ఒక్కసారి అయితే నేను చెప్పే ప్రాసెస్ లో చేయండి, చాలా చక్కగా చాలా నీట్ గా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్విక్ గా అయిపోతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు అల్లం క్వాంటిటీ తక్కువ, ఈ వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఈ అల్లం అనేది చాలా వగరగా ఉంటుంది. ఈ అల్లం అనేది ఎక్కువ వేస్తే బిర్యానీ ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది. అల్లం అనేది కొంచెం తీసుకున్నాను, చిన్న ముక్క. చూసారు కదా, వెల్లుల్లి ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడైతే అల్లంని వెల్లుల్లిని మెత్తని పేస్ట్ లా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లా చేసుకోండి. ఇప్పుడైతే చికెన్ నేను పావు తక్కువ కేజీ తీసుకున్నాను. మీ క్వాంటిటీకి తగ్గ మీరు తీసుకోండి. ఇప్పుడు టైం వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి, వీడియో లాగ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం, వచ్చేయండి. ఇప్పుడైతే చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. సాల్ట్ మీ రుచికి తగ్గ వేసుకోండి. పసుపు కొంచెం వేసుకోండి. కారం మీ స్పైసీనెస్కి తగ్గ వేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము కొంచెం తక్కువగానే వాడతాము, మీరు చూసి వేసుకోండి. ఇదైతే ధనియా పౌడరు, గరం మసాలా, ఇది చికెన్ మసాలా. చికెన్ కర్రీలోనే కాదు బిర్యానీలో కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదైతే బిర్యానీ మసాలా, నేను ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా వాడుతున్నాను. మీ దగ్గర ఆర్చి ఏదైనా వాడచ్చు. చికెన్ బిర్యానీ మసాలా అని ఉంది కదా, ఇది వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం పెరుగు, పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలు చేసి వేసుకోండి. ఈ కారం అనేది చికెన్కి పట్టి ఫ్లేవర్, పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కారం ఫ్లేవర్ కన్నా ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చీలికలుగా చేసి వేసుకోండి. ఒక 3 నుంచి 4 వేసుకోండి. ఆల్రెడీ మనం కారం కూడా వేసాం కాబట్టి ఒక 3 నుంచి 4 సరిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని చికెన్ కు బాగా పట్టేలాగా ఇలా కలుపుతూ ఇలా మిక్స్ చేయండి. చాలా బాగా మిక్స్ చేయండి. మీకు టైం ఉంటే ఈ మ్యారినేట్ చేసిన దాన్ని 1 to 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నాకు కొంచెం టైం లేదు కాబట్టి నేను వెంటనే చేస్తున్నాను. వెంటనే చేసినప్పటికీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. చికెన్ సాఫ్ట్గా ఉడకడానికి నిమ్మరసం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా కుదురుతుంది. ఒక పక్క ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయి చూస్తున్నారా, మరి మాడిపోయినట్టు వేపద్దు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేపండి. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసి దించిన తర్వాత కొంచెం కలర్ అనేది మారుతుంది ఇంకా, కాబట్టి మీరు ముందే బాగా డార్క్ గా వేపియద్దు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేపుకోండి. చాలా జాగ్రత్తగా వేపుకోండి. ఇవి మాత్రం మాడే అంటే బిర్యానీ ఫ్లేవర్ మొత్తం మాడినట్టే తెలుస్తుంది. ఇప్పుడైతే నిమ్మ చెక్కని పిండుకున్నాం కదా, తర్వాత ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ సగం పైగా వేసేసేయండి. సగంకి ఎక్కువగానే వేయండి, మిగిలినవి పైన చల్లటానికి దమ్ పెట్టినప్పుడు కొంచెం
చల్లాలి కదా, అప్పటికి ఉంచుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసం కూడా పిండాం కదా, ఇప్పుడు ఇవి కూడా బాగా కలిపి మరొకసారి ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, మీకు తెలుస్తుందో లేదో మరి వీడియోలోని. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా అలా ఫ్రై చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది మీకు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదంతా ఒక సైడ్కి పెట్టేసేయండి. మనం రైస్ ప్రాసెస్ చేసేలోపు కొంతసేపు నానుతుంది కదా, ఈ మసాలాస్ అన్ని చికెన్కి బాగా పట్టి చికెన్ మెత్తగా ఉడకడానికి అనేది హెల్ప్ అవుతుంది. మీ క్వాంటిటీకి తగ్గ రైస్ని అయితే తీసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను, మాకు సరిపోతుంది. నేనైతే నార్మల్ రైస్ని తీసుకున్నాను, రైస్తో ఏమీ ఇది ఉండదులేండి, ఏ రైస్ అయినా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ మేము డీమార్ట్కి సామాన్కి వెళ్ళలేదు, మా ఇంట్లో అవైలబుల్గా అయితే బాస్మతి రైస్ లేవు. నార్మల్గా వాడే రెగ్యులర్ సోనా మసూరి రైస్ని మేము వాడేస్తున్నాము. ఏ రైస్ అయినా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. బియ్యంని చాలా మంది 3 times 4 times అంతకన్నా ఎక్కువ కడిగే వాళ్ళు కూడా ఉన్నారు. బియ్యం ఎక్కువ సార్లు కడగద్దు, ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఈ బియ్యం కడిగేటప్పుడు ఈ బియ్యం కడిగే వాటర్ లో కొంచెం అయితే అన్నం ఉడికాక గంజిలో కొంచెం పోతుంది, ఇంకా ఇది మనం తిన్న ప్రయోజనం ఏం లేదు. కాబట్టి కడిగేటప్పుడు ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. కొంతమంది చాదాస్తంతో రైస్ ని ఏదో గిన్నెలతో ఉన్నట్టు పామి కడిగేస్తా ఉంటారు, అలా చేయొద్దు. రైస్ ని ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది. చాలా మంది ఎసరు పెట్టేటప్పుడు కూడా 1 గ్లాస్కి 2 గ్లాసులు ఇలా కొలత ప్రకారం వేస్తారు. ఇలా మనము రైస్ ఉడకపెట్టి అందులోనే వేసి దమ్ చేసే రైస్ లోనే అలా చెయ్యొద్దు. క్వాంటిటీ ప్రకారం వాటర్ వేయొద్దు, కొంచెం ఎక్కువగానే వాటర్ వేసి రైస్ అనేది ఫ్రీగా ఉడికేలాగా ఎక్కువ వాటర్ ని వేసుకోండి. ఫ్రీగా ఉంటుంది, అన్నం పలుకుగా కూడా ఉంటుంది. ఎసరు అనేది తక్కువగా వేయటం వలన అన్నం బుడదగా వచ్చేసి దమ్ వేసేటప్పుడు ఏం బాగోదు, చక్కగా కూడా ఉండదు, చూడటానికి కూడా తినేటప్పుడు కూడా అంత బాగోదు. ఈ డబ్బాలను అయితే చెల్లాచెదురుగా ఇక్కడ ఉంచడం ఎందుకు చెప్పండి, ఎక్కడొక్కడ పెట్టేస్తే కొంచెం క్లీన్గా ఉంటుంది. మనకి తొందరగా చేసేటప్పుడు కూడా కొంచెం అడ్డంగా ఏముండకుండా ఎక్కడొక్కడ పెట్టేస్తే ఇది ఒక పనిగా ఉండదు తర్వాత. ఇప్పుడు ఎక్కడొక్కడ ఇవన్నీ తీసేసి ఎక్కడొక్కడ వేసేస్తే, ఇప్పుడు అయితే ఈ రైస్ లోకి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎప్పుడు కూడా మనము ఈ వాటర్ ని టేస్ట్ చేసేటప్పుడు మనకి కొంచెం ఉప్పుగా అనిపించాలి. ఉప్పుగా అనిపిస్తే రైస్ కి సరిపోతుంది. మనం నార్మల్ గా టేస్ట్ చూసేటప్పుడే మనకి చప్పగా అనిపించింది అనుకో, రైస్ కూడా చప్పగానే ఉంటుంది. కాబట్టి మీ క్వాంటిటీకి తగ్గ మీ టేస్ట్ ని చూసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. అండి యాలకులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మిరియాలు ఒక 4-5 వేసుకోండి. ఇవి పంట కింద పడితే ఆ టేస్ట్ అనేది అంత బాగోదు, కాబట్టి చూసి వేసుకోండి. లవంగాలు ఇవి కూడా 5-6 వేసుకోండి, సరిపోతాయి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఈ బ్లాక్ గా ఉన్నవి వేసుకోండి, దీని పేరేంటో నాకు తెలీదు. ఇదైతే సాజీరా, ఇది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ జీలకర్ర కాదు, ఇది బిర్యానీ కోసం వాడే సాజీరా. ఉంటే వేసుకోండి, లేకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. పచ్చిమిర్చిని ఈ విధంగా 2 చీలికలుగా చేసి వేసుకోండి. రైస్ చప్పగా లేకుండా ఈ మసాలాసు కొంచెము ఈ చిల్లీ యొక్క స్పైసీ అనేది రైస్కి పట్టి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు నార్మల్ కారం వాడేదానికన్నా ఈ పచ్చిమిర్చి కారం ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఒకసారి వీటన్నిటిని ఒకసారి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలపండి. ఒకసారి కలిపాక ఒకసారి వాటర్ అంతా ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చూడండి. కొంచెం సాల్టీ అని అనిపిస్తుంది, రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయినట్టే. రైస్ ప్రాసెస్ అయిపోయింది, మ్యారినేట్ చేసే ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మిగిల్చి పెట్టుకునే ఫ్రైడ్ ఆనియన్స్ సైడ్కి పెట్టుకోండి, దమ్ వేసేటప్పుడు ఈ పైన చల్లటానికి. ఇప్పుడు ఇది కొద్దిసేపు నానింది కదా, ఇందాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందు వేసేసుకున్నా పర్వాలేదు, ఈ టైంలో వేసుకున్నా ఏం పర్వాలేదు. చెప్పాను కదా, చికెన్ అనేది మీకు టైం ఉంటే 2 to 3 hours ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, మ్యారినేట్ చేసిన చికెన్. నాకైతే టైం లేదు కాబట్టి ప్రాసెస్ అనేది నేను కొంచెం తొందరగా చేస్తున్నాను. మీకు టైం ఉంటే మ్యారినేట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ మీకు టైం ఉంటే ఒక 30 minutes ఇలా సోక్ చేసుకోండి. ఒకవేళ టైం లేదు అనుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బిర్యానీ రైస్ తో ఒకవేళ మీరు ఈ బిర్యానీ అనేది ప్రిపరేషన్ చేస్తే అంతసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 to 15 minutes రైస్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు నానబెట్టుకుంటే రైస్ అనేది విరిగిపోయి ముక్కలుగా అయిపోయి చూడటానికి ఏం బాగోదు. ఈ ఆయిల్ అయితే మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, దానికి మిగిలిన ఆయిల్. ఇందులో మనం ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఈ బిర్యానీ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ ఆయిల్ మనం అనేది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాడేస్తే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయింది చూసారా, ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఇది మొత్తం ఇందులో వేసేయండి. చూసారు కదా,
చికెన్ అయితే ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ టైంలోనే చికెన్కి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి, సరిపోతే అలానే వదిలేయండి. ఇప్పుడు ఈ చికెన్ని ఇలా 1-2 సార్లు ఇలా కలిపి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి దీన్ని ఇది ఇప్పటి వరకు హై ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడైతే దీన్ని ఇలా లో ఫ్లేమ్లోకి టర్న్ అవుట్ చేయండి. చికెన్ని హై ఫ్లేమ్లో ఉడికించే దానికన్నా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చికెన్ అనేది మెత్తగా బాయిల్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, మసాలాస్ అన్ని బాగా పడతాయి. ఇప్పుడు చికెన్ అయితే ఉడికించడానికి పెట్టాం కదా, అదే టైంలో ప్యారలల్గా రైస్ని కూడా ఉడికించడానికి పెడదాము. ఇప్పుడు వరకు నేను కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకోలేదు, ఇందులో కూడా వేయలేదు. లాస్ట్గా కొత్తిమీర వేయాలి కాబట్టి ఎలాగో అన్నీ స్టవ్ మీద పెట్టేసాం కాబట్టి ఖాళీగా ఉన్నాం కాబట్టి కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకుంటే పని అయిపోతుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అనేది లాస్ట్లో దమ్ చేసేటప్పుడు వేయటానికి. చూసారు కదా, ఇప్పుడు ఒక పక్క రైస్ అవుతుంది, ఒక పక్క చికెన్ అవుతుంది. రైస్ని పలుకుపై ఉడికించుకోండి, వాచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాచుకోండి, లేదంటే మెత్తగా అయిపోతుంది. అన్నం ఉడికేంత వరకు సిమ్లో పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోండి, చాలా బాగా కుక్ అవుతుంది. ఒకసారి నేను చేసే ప్రాసెస్లోని నేను చెప్పిన కొలతలతో ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. లాస్ట్లో ఒకసారి సాల్ట్ పెట్టాం కదా, బిర్యానీ సాల్ట్. ఒక్క నిమిషంలో బిర్యానీ షాట్ ఏం పెడతాం చెప్పండి. ఈ ప్రాసెస్ అంతా కలిపి 45 minutes to 1 hour పడుతుంది. ఎంత వీడియో తీసి పెట్టినా చూడరు, అలాగని ఒక్క మినిట్లో కూడా బిర్యానీ ఏమి మనం చూపించలేము కదా, కాబట్టి మీకోసం లాంగ్ వీడియో చేసి పెడుతున్నాము. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగా కుదురుతుంది, ఒకసారి ట్రై చేయండి. చూసారా చికెన్ ఎలా ఉడుకుతుందో, ఒక పక్క చికెన్ ఉడికింది, ఇటు రైస్ కూడా చూసారా. ఇప్పుడు రైస్ ఇలా ఈ ఉడికే టైంలోని ఎక్కడికి కదలకూడదు, కొంచెం దగ్గరగా ఉండి పలుగు మీద వాచుకోవడానికి ట్రై చేయాలి. ఇది కూడా ఒక 2-3 minutesలో ఉడికిపోతుంది. రైస్ చూసారా, అండ్ ఇలా వేరిస్తే ఇలా కొంచెం పలుకు ఉండాలి, కానీ రైస్ అనేది ఇలా వంగిపోవాలి. ఇప్పుడు ఈ టైంలోని అన్నం వాచ్ చేసుకోండి. చూసారు కదా, అన్నం అయితే పలుకుపై వాచేసాను. ఎక్కువ వైట్ రైస్ లాగా డ్రైగా మొత్తం గంజంతా వారిపోయే వరకు ఉండనవసరం అవసరం లేదు. ఇలా వాచిన వెంటనే వాటర్ పోయిన వెంటనే తీసేసుకుని దమ్ వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, చూసారా ఇంకా వాటర్ చుక్క కారుతుంది. ఈ టైంలో తీసేసేయండి, మరి డ్రైగా అవ్వనివ్వద్దు. ఈ చికెన్ లో ఈ రైస్ మొత్తాన్ని వేసేసేయండి. బిర్యానీ చేసేటప్పుడు మీ రైస్ క్వాంటిటీకి తగ్గ పాట్ ని తీసుకోవద్దు, ఇంకా కొంచెం పెద్దది తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పలుకుపై ఉంది కదా రైస్, ఇప్పుడు ఇంకా ఈ దమ్లో కొంచెము రైస్ అనేది ఉడికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా రైస్ అయినట్టు కనిపిస్తుంది, కాబట్టి పెద్ద పాట్ ని తీసుకోవడానికి ట్రై చేయండి బిర్యానీ చేసేటప్పుడు. రైస్ ఎంత నీట్ గా కనిపిస్తుందో పలుకుగాన, బాస్మతి రైస్ అయితేనే నీట్ గా కనిపిస్తుంది అని అనుకోవసరం లేదు. మన నార్మల్ రైస్ తో కూడా చేసుకున్నా మనం ఉడికించే విధానంలో రైస్ అనేది వస్తుంది. పలుకుగా వాచుకోండి, మరి మెత్తగా వాచుకోవద్దు. ఇప్పుడైతే ఇందాక మనం మిగిల్చి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నిటిని వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి వాడనవసరం లేదు. మీరు న్యాచురల్ గా వేసుకున్న కొత్తిమీరతోని ఫ్రైడ్ ఆనియన్స్ తోని మంచి కలర్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అయితే కొంచెం నెయ్యి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలాగా పైన బిర్యానీ మసాలా ఇది కొంచెం ఇలాగా స్ప్రింకిల్ చేసుకోండి. ఇందాక మనము రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ గంజి, ఇది వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. చికెన్ లో ఉన్న వాటరు ఈ పైన మనం వేస్తున్నది ఇది కూడా చికెన్ మెత్తగా ఈ రైస్ అనేది కూడా బాయిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కింద ఆల్రెడీ చికెన్ లో వాటర్ ఉందని ఈ గంజిని వేయడం మర్చిపోవద్దు. వేసుకున్నారు కదా, మరీ ఎక్కువ వేసేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే మూత క్లోజ్ చేసేయండి. బిర్యానీ అయితే చాలా మంది ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా స్టవ్ పైన వదిలేస్తారు. అలా వదిలేస్తే అడుగు చికెన్ మొత్తం ఉండిపోయింది కదా, అది మొత్తం మాడిపోయి తినడానికి అసలు వీలు కాదు. మీరు ఎప్పుడు కూడా రైస్ వేసేసిన వెంటనే ఫస్ట్ దీన్ని తీసేయండి. ఇలాగా ఈ పాట్ ని, బిర్యానీ పాట్ ని ఇలా దించేసి మీ దగ్గర ఏదైనా ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోండి. నాన్ స్టిక్ వాడద్దు, అది హీట్ కాయదు. ఇలా ఐరన్ ప్యాన్ ఏదైనా వాడితే హీట్ అనేది అన్ని వైపులా అది సర్దుతుంది హీట్ ని. ఇలాగా అది హీట్ అయ్యాక ఈ పాట్ ని దానిపై ఉంచి ఏదైనా ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువును పెట్టి 15 minutes దమ్ చేయండి. ఈ ఫ్లేమ్ మాత్రం గుర్తు పెట్టుకోండి, ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో మాత్రం ఉంచొద్దు. ఇలా లో ఫ్లేమ్ లోనికి టర్న్ చేసి ఒక 15 minutes దమ్ చేయండి. ఈ విధంగా ట్రై చేయండి. 15 minutes అయితే దాన్ని ఆవిరిపై
దమ్ చేయండి, చాలా బాగా వస్తుంది. 10 మినిట్స్ అయితే దాన్ని కలపన అవసరం లేదు, గరిటె పెట్టి దాన్ని తిప్పటం అలాంటివి ఏం చేయొద్దు. దాని మార్గాన్ని దాన్ని వదిలేసి మీరు ఏ పనైనా చేసుకోండి. బిర్యానీ చాలా మంది చాలా కష్టమేమో, వంటలో చాలా కష్టమైన వంట ఏమో అని అనుకుంటారు. కాదు, మనం రైస్ వండి రసం పెట్టి కర్రీ చేసి ఫ్రై చేసి ఇన్ని చేసే బదులు ఈ సింపుల్ గా ఈ బిర్యానీ ప్రాసెస్ అయితే మాత్రం చాలా బాగా అయిపోతుంది. నోటికి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి బ్యాచిలర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా, వంట వచ్చిన వాళ్ళైనా ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. ఖచ్చితంగా బాగా వస్తుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ లో తెలియచేయండి. చూసారా, రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది. సార్ కింద చూపిస్తా చూడండి. ఇదిగోండి, చికెన్ కూడా ఉడికిపోయింది. అడుగు కూడా ఏం మాడలేదు. చూసారా, అయిపోయింది. చెమ్మేమీ లేదు, చెమ్మేమీ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, బిర్యానీ అయితే చాలా బాగా కుదిరింది. ఇలా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫుడ్ కలర్స్ వేసేసి ఆర్టిఫిషియల్ కలర్స్ వేసేస్తేనే బిర్యానీ కలర్ఫుల్ గా కనిపించదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో కూడా బిర్యానీని కలర్ఫుల్ గా టేస్టీగా చేసి. చికెన్ చూసారా వేయలాగుంది. చికెన్ ఉడకదేమో, లేదంటే సరిగ్గా కుక్ అవుదేమో, నీచు వాసన వస్తుందేమో, ఇలాంటివి ఏం అవసరం లేదు. నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడైతే మా ఆయనకి పిల్లలకి బిర్యానీ వడ్డించాను. టేస్ట్ చాలా బాగుంది, సూపర్ ఉంది అన్నారు. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో కాల్ కామెంట్